దేవుని పిల్లలరా, మరి రోజు కొరకు ఏర్పాటు చేయబడిన సంగతి దేవుని నివాసాన్ని మార్చిన మనుష్యులు. జాగ్రత్తగా పాఠం ఆలోచించాలి, అంశం ఆలోచించాలి. దేవుని నివాసాన్ని మార్చిన మనుష్యులు. దేవుని పిల్లలరా, దేవుని నివాసం ఏంటి? ఆ నివాసాన్ని మనుషులు మార్చటం ఏంటి? ఎప్పుడు కూడా దేవుడు ఒకటి అనుకుంటే మనిషి దానికి విరుద్ధంగా ఆలోచిస్తాడు. దేవుడు ఒకటి చేయండి అంటే దానికి విరుద్ధంగా మనిషి చేస్తూ ఉంటాడు. దేవుడివి మీరు మాట్లాడండి అంటే అవి విడిచిపెట్టి తనకిష్టమైనవి, దేవుడికి నచ్చనివి మాట్లాడుతూ ఉంటాడు. తద్వారా ఈ మానవ జాతికి చాలా నష్టం జరుగుతుంది. అలాగే దేవుడి నివాసాన్ని మనుషులు మార్చటం వల్ల మానవ జాతి భయంకరమైన ప్రమాదంలో పడింది. అది ఏంటో ఈరోజు మీరు వింటారు. చాలా జాగ్రత్తగా వాక్యం వినాలి. దేవుని పిల్లలరా, దేవుని నివాసాన్ని మార్చిన మనుషులు. సహజంగా నివాసము అనగానే ఉండే చోటు. మనందరికీ నివాస స్థలాలు ఉన్నాయి. ఏమండి, ఈరోజు రాత్రి ప్రార్థన అయిపోగానే మీరు అందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు చెప్పండి? ఎక్కడికి వెళ్ళిపోతారు? మీ ఇంటికి వెళ్ళిపోతారు. మీ ఇల్లు అది, మీ ఇంటికే మీరు వెళతారు. వెరీ గుడ్. మీ ఇల్లు అంటే మీకు చాలా ఇష్టం కదండి. ఎక్కడికి వెళ్ళినా, ఏమంటే ఎవరైనా బంధువులింటికి వెళ్ళినా, చుట్టాలింటికి వెళ్ళినా ఒక 2 రోజులు ఉంటారు, 3 రోజులు ఉంటారు. వెళ్ళిన వాళ్ళు మహా ఇష్టమైతే ఒక 10 రోజులు ఉంటారు. ఆ తర్వాత మీరు అనే మాట ఏంటి చెప్పండి? మా ఇంటికి నేను వెళ్ళిపోతాను. మా ఇంటికి, మా ఇల్లు, నా నివాస స్థలం అది. ఆ ఇల్లు అంటే మీకు చాలా ఇష్టం. ఎందుకంటే దానిని మీకు ఇష్టం వచ్చినట్టుగా కట్టుకుంటారు. మీకు ఇష్టమైన వాష్రూమ్ ఉంటుంది, మీకు ఇష్టమైనట్టుగా కిచెన్ ఉంటుంది, వంటశాల ఉంటుంది, మీకు ఇష్టమైన మొక్కలు వేసుకుంటారు. నా ఇల్లు అండి అది, నా ఇంట్లోనే నాకు ఆనందంగా ఉంటుంది అంటారు. మీ ఇల్లు. వెరీ గుడ్. ఇంకొంతమంది ఏమంటారు అంటే, అసలు నేను ఎక్కడికి వెళ్ళినా నాకు నిద్ర పట్టదండి. ఎక్కడికి వెళ్ళినా నాకు నిద్ర పట్టదు. ఎక్కడికి వచ్చేయాలి నిద్రపోవడానికి? మా ఇంటికి వచ్చేయాల, మా ఇంట్లోనే నాకు నిద్ర పడుతుంది అంటారు. ఎందుకు మీ ఇంట్లో మీకు అంత నిద్ర వస్తుంది? ఎందుకు మీ ఇల్లు అంటే మీకు ఇష్టం పెరిగింది అంటే, ఆ ఇల్లు మీ ఇష్ట ప్రకారం పెట్టుకున్నారు. ఏది ఎక్కడ ఉండాలో మీ ఇష్టం. ఆ ఇంటికి ఏ రంగులు ఉండాలో మీ ఇష్టం. ఏమండి, కిచెన్ ఎక్కడ ఉండాలో మీ ఇష్టం, బెడ్రూమ్ ఎక్కడ ఉండాలో మీ ఇష్టం, వాష్రూమ్ బాత్రూమ్ ఎక్కడ ఉండాలో మీ ఇష్టం. మీ ఇష్ట ప్రకారం కట్టుకున్నారు కనుక మీ ఇల్లు అంటే మీకు ఇష్టం. మీ నివాస స్థలం అది. అక్కడే మీరు ఉంటారు, ఇంకెక్కడ ఉండరు. వెరీ గుడ్. ఇది మీకు అర్థమైంది. ఇప్పుడు నేను అడుగుతున్నది ఏంటంటే, మనకి ఇష్టాలు ఉన్నట్టుగా, మనకు ఆనందాలు ఉన్నట్టుగా, మనకి సంతోషాలు ఉన్నట్టుగా దేవుడికి సంతోషాలు, ఆనందాలు, ఇష్టాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఎందుకంటే నా మనసుకి ఇష్టం వచ్చినట్టుగా ఇల్లు కట్టుకుంటానని నువ్వు వెలగంటావో, ఆయన ఇష్ట ప్రకారం దేవుడు నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు భూమి మీద. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంటుంది, ప్రభు మనసు ఎరిగిన వాడు ఎవడు అంటే, ప్రభుకు కూడా మనసు ఉంది. ఆ మనసులో ఆయనకంటూ ఒక నివాస స్థలాలు ఉంది. ఆ నివాస స్థలంలో ఆయన ఉండాలని ఇష్టపడుతున్నాడు. కానీ ఈరోజు మనుషులు ఏం చేశారంటే, చేతులారా దేవుడి నివాసాన్ని మనిషి మార్చేశాడు. ఎప్పుడు కూడానండి, దేవుడు ఏది చెప్పినా, ఏది చేసినా దాని వెనకాల మన మేలు దాగుంటది. మీరు ఇది చెయ్యండి అన్నాడు అంటే చాలా మంది వాక్యం పాటించడానికి చాలా బాధపడిపోతూ ఉంటారు. దేవుడు ఇలా బ్రతకమన్నాడు, నువ్వు ఇలా ఉండనేసరికి ఎందుకో మనిషికో ఎక్కడ లేని బాధ. ఆయన వాక్యం పాటించమంటున్నది, ఆయన వాక్య ప్రకారం నిన్ను బ్రతకమంటున్నది, ఆయనకి ఏదో ఉద్ధరిస్తావని కాదు. ఆ వాక్య ప్రకారం నువ్వు బ్రతికితే నీ బ్రతుకు బాగుంటుంది, నీ జీవితం బాగుంటుంది, నువ్వు పాతాళాన్ని తప్పించుకుంటావు వాక్య ప్రకారం బ్రతికితే. ఎవడు దేవుడు అది చేయొద్దు అంటున్నాడు, ఇది చేయొద్దు అంటున్నాడు, అక్కడికి వెళ్ళొద్దు అంటున్నాడు, ఇక్కడికి వెళ్ళొద్దు అంటున్నాడు. దేవుడు ఆంక్షలు పెట్టేశాడండి. ఆంక్షలు పెట్టింది నీ మేలు కోరి, నీ బాగు కోరి. స్కూల్లో ఉన్న మాస్టర్ పిల్లల్ని బెదిరిస్తున్నాడు, అది చేయదురా, ఇది చేయదురా అని అంటే, ఏమంటే పిల్లలు బాగు కోరి చెబుతాడు టీచర్. అలాగే
పరలోకంలో ఉన్న కన్న తండ్రి కూడా మీ నివాసం ఎలాగైతే మీకు ఇష్టమో నాకు ఒక నివాసం ఉంది, నేను ఉండే చోటు ఉంది, దానిని మీరు మార్చకండి అని మనుషులతో అన్నా, మనిషి దేవుడి నివాసాన్ని, దేవుడు ఉండే చోటును పట్టించుకోలేదు. ఏమన్నా ఇంతసేపు మీరు వింటుంటే మీరు అనుకుంటారు దేవుడి నివాసం ఏముందండి, పరలోకం కదా, పరలోకంలో హ్యాపీగా ఉన్నాడు కదా, ఆనందంగా ఉన్నాడు కదా అని అనుకుంటున్నారేమో. దేవుడు పరలోకంలో ఉన్న ఆయన పిల్లలమైన మనం భూమి మీద ఉన్నాం కనుక ఆయన సన్నిధి, ఆయన మనసు ఎప్పుడు కూడా ఎవరితో ఉందో తెలుసా? మనతోనే. ఆదాము వల్ల దేవుడు కలిగించాడు. జాగ్రత్తగా వినండి, దేవుడి నివాసం గురించి చెప్పుకుంటూ వస్తున్నాను, దేవుడి సన్నిధి గురించి చెప్పుకుంటూ వస్తున్నాను, దేవుడు ఎక్కడ ఉండాలనుకుంటున్నాడో చెప్పుకుంటూ వస్తాను. జాగ్రత్తగా వినండి. ఆదాము వల్ల చేశాడు దేవుడు, ఏదైనా తోటలో పెట్టాడు. ఏదైనా తోటలో దేవుడు పెట్టిన తర్వాత ప్రతి చల్లపూట వచ్చి వాళ్ళతో ఏం చేసేవాడట? మాట్లాడుకుంటున్నాడు. ప్రతి చల్లపూట తన పిల్లలతో ఉండాలనుకుంటున్నాడు, తన పిల్లలతో ఉండాలనుకుంటున్నాడు, తన వాళ్ళతో ఉండాలనుకుంటున్నాడు. చూసారండి, తన వాళ్ళతో ఉండాలనుకుంటున్నాడు. తన పిల్లలు ఆదాము అవ్వ, నా కుమారుడు నా కుమార్తె, వాళ్ళు ఎక్కడుంటే నా మనసు అక్కడే ఉంటుంది. ప్రతిరోజు రావటం ఏంటంటే దేవుడు వాళ్ళతో మాట్లాడుకోవడానికి. ప్రతి చల్లపూట దేవుడు వచ్చి ఆదాము అవ్వలతో మాట్లాడుకోవడం ఏంటి అంటే, పిల్లలు ఎక్కడుంటే దేవుడు అక్కడే ఉంటాడు, మర్చిపోవద్దు. ఆ తదనంతరం మీరు అలా తీసుకుంటున్నట్టు భక్తులు వచ్చిన అబ్రహాం కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ, వాళ్ళు ఎక్కడుంటే వాళ్ళతో పాటే ప్రయాణించుకుంటూ ఉండేవాడు. మధ్యలో వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చేసరికి వాళ్ళ దగ్గర మాట్లాడేవాడు. మాట్లాడగానే వాళ్ళు ఏం చేసేవారు అంటే, అమ్మో ఇది దేవుడు నాతో మాట్లాడిన స్థలం అని అక్కడ ఒక బలిపీఠం కట్టేసేవారు. అబ్రహాం కట్టాడు, యాకోబు కట్టాడు. ఇలా బలిపీఠాలు వాళ్ళు కడుతూనే ఉన్నారు. అంటే దేవుడు నాకు దొరికిన చోటు, దేవుడు నాతో మాట్లాడిన చోటిది, దేవుడు నాతో ఉన్న చోటిది అని వాళ్ళు అనుకుని బలిపీఠాలు కట్టుకుంటూ వెళ్ళారు. తర్వాత కాలంలో ఇశ్రాయేలు జనాంగం వచ్చారు. ఫోటోలు రెడీ చేయండి. ఇశ్రాయేలు జనాంగం వచ్చిన తర్వాత ఇశ్రాయేలుతో కూడానండి 430 సంవత్సరాలు వాళ్ళు విడిచిపెట్టేశారు దేవుడిని. ఐగుప్తులో బానిసత్వంలోకి వెళ్ళిపోయారు, పాపంలో కూరుకుపోయారు, నేరస్తులు అయిపోయారు. అప్పుడు ఆ రోజున్న ఫరో బాగా శుభ్రంగా బానిసత్వం లేసి చితక్కొట్టేస్తుంటే అప్పుడు జ్ఞాపకం వచ్చాడు ఆ ఏడుపులో, శోధనలో దేవుడు. దేవా, నిన్ను విడిచిపెట్టి మేము తప్పు చేసాము, నిన్ను విడిచిపెట్టి మేము పాపం చేసాము, మా బ్రతుకులు చితికిపోయాయి, దయచేసి మా బ్రతుకులను నిలబెట్టండి అన్నప్పుడు వాళ్ళకి రక్షకుడిగా మోషేను పంపించి వాళ్ళందరినీ నడిపించడం ప్రారంభించాడు. అక్కడి నుంచి విడిపించిన తర్వాత ఈ సర్వ జనాంగాన్ని, ఇశ్రాయేలు లక్షల మందిని అరణ్య ప్రాంతంలో నడిపించుకుంటూ వెళ్తున్నాడు. పిల్లలు ఎక్కడుంటే అక్కడే ఉంటాడండి దేవుడు. ఇప్పుడు వీళ్ళ మధ్యలో ఉండాలనుకున్నాడు. వీళ్ళ మధ్యలో ఉండాలనుకున్న దేవుడు ఏం చేశాడు అంటే, నాయనా నేను మీతోనే ఉండాలి, ఇప్పుడు మందసం రూపంలో నా ప్రత్యక్షత, మందసం రూపంలో నేను మీతో ఉంటాను కనుక నాకు ఒక మందసాన్ని కట్టండి అన్నాడు. మందసాన్ని కట్టారు. ఇప్పుడు వీళ్ళంతా ప్రయాణం చేస్తున్నారు అరణ్య ప్రాంతంలో. వీళ్ళు ఎంతమంది ఉంటారు? ఇశ్రాయేలు ఎంతమంది? సుమారుగా కాల్బలం కలిగిన వాళ్ళు 6 లక్షలు. అంటే యవ్వనంలో ఉండి యుద్ధం చేయగలిగిన వాళ్ళు, పని చేయగలిగిన వాళ్ళు 6 లక్షలు. అంటే మరి వాళ్ళ కుటుంబాలు ఉంటాయి కదా, అమ్మ నాన్న ఉంటాడు కదా. వీళ్ళందరినీ లెక్కేసిన సుమారుగా ఎంతమంది ఉంటారు వాళ్ళు? ఒక 18 లక్షల నుంచి 20 లక్షలు, సుమారు ఒక 20 లక్షలు అనుకుందాం. ఈ 20 లక్షల మంది దేవుడి జనాంగం, దేవుడి పిల్లలు అరణ్యంలో నడుస్తున్నారు. ఆ అరణ్యంలో నడుస్తున్నప్పుడు దేవుడు ఆ రోజు ఆలోచన అంటే తెలుసండి, అసలు ఆశ్చర్యపోతారు మీరు. ఆ రోజు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నాయనా, నా పిల్లలంతా మీరే గనుక నేను మీతో ఉండాలి కనుక నా మందసం మీరు ఎక్కడ పెడతారు అంటే 20 లక్షల మందిని డివైడ్ చేయండి. ఎలా డివైడ్ చేయాలంటే 4 దిక్కులు కదండి భూమికి, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఈ 4 దిక్కుల్లో నా మందసం ఏదైతే ఉందో ఆ మందసం మధ్యలో ఉండాలి. ఎదురుగ్గా తూర్పు దిక్కున ఒక 3 గోత్రాలు, వెనకాల తూర్పు పడమర దిక్కున ఒక 3 గోత్రాలు, ఉత్తరం దిక్కున ఒక 3 గోత్రాలు, దక్షిణం దిక్కున ఒక 3 గోత్రాలు, 12 గోత్రాలు నా చుట్టూగా ఉండాలి. మధ్యలో నా మందసం ఉండాలి. నేను నా పిల్లలతో, నా పిల్లల మధ్యలో ఉండాలి. బొమ్మ వేసారు చూడండి. బొమ్మ కనపడుతుందా స్క్రీన్లో? బొమ్మ కనపడుతుందండి. ఆ మధ్యలో ఎర్ర రంగు ఉంది కదా, అది దేవుడు మందసం అంటే.
ఏమండి ఇటుపక్క అహరోన్ ఉంటాడు, తర్వాత మోషే ఉంటాడు, ఇటుపక్క కొంతమందిని సెలెక్ట్ చేసుకున్నాడు, మధ్యలో 4 గీతలు బ్లూ కలర్లో ఉన్నాయి చూసారా, కొంతమంది సెలెక్ట్ చేసి పెట్టుకున్నాడు, మధ్యలో మందసం ఉంది. ఆ తర్వాత చూడండి, ఆ చివర 3 గోత్రాలు, ఆ చివర ఉన్న పచ్చ కలర్లో ఒక 3 గోత్రాలు, పైన ఉన్న దాంట్లో ఒక 3 గోత్రాలు, ఇటు పక్కన బ్లూ కలర్లో 3 గోత్రాలు, కింద ఉన్న ఏమండి ఆ రంగులో 3 గోత్రాలు. నాకు కనపడటం లేదు, లేదంటే చదివేవాడిని నేను. అవి ఇంగ్లీష్లో ఉన్నాయి, మీరు చదువుకుంటే అర్థమవుతాయి. అవి నాకు కనపడటం లేదు, మీరు చూడండి, మీకు అర్థమవుతాయి. అంటే మీకు జస్ట్ మీకు అర్థమవుతుంది. మందసం అలాగ ఉండేది అరణ్యం మధ్యలో. చుట్టూ 12 గోత్రాలు చుట్టూ చూడండి, వాళ్ళు 12 గోత్రాల్లో ఉన్నారు. నేను ఇటు సైడ్ చదివి అటుపక్క కొంచెం చూడండి, ఈస్ట్ అంటే తూర్పు. ఎవరెవరు ఉండాలి తూర్పులు అంటే? జూదా అని చూడండి, యోధా గోత్రం, తర్వాత ఇస్సాకారు, జెబులూను. ఈ 3 గోత్రాలు ఇటుపక్క ఉండాలి. ఎక్కడ? తూర్పులో. ఇటు పడమర ఎగ్జాక్ట్ ఆపోజిట్లు ఇటుపక్క వచ్చేసరికి ఏమంటే బెంజమిన్ అని చూడండి, బెన్యామీను, తర్వాత మనష్షే, తర్వాత ఎఫ్రాయిము. ఈ 3 గోత్రాలు ఇటు పడమరలో ఉంటాయి. ఏమంటే ఇటు వచ్చాడు నార్త్కి, పైకి వచ్చేసరికి ఆ గ్రీన్ కలర్లోకి దాను గోత్రం, ఆషేరు గోత్రం, తర్వాత నఫ్తాలి గోత్రం అటు పైన ఉన్నాయి. ఇటు కిందకి వెళ్ళేసరికి ఎక్కడికి? సౌత్కి వెళ్ళేసరికి గాదు, షిమియోను, రూబేను. ఈ 3 గోత్రాలు ఇటు కింద ఉన్నాయి. చూసారా? 12 గోత్రాలు మధ్యలో మందసం చుట్టూ చూడండి ఎలాగున్నారు, ఒక్కొక్క దిక్కులో 3 గోత్రాలు. ఇది మీకు ఎందుకు చూపించింది తెలుసా? తర్వాత బొమ్మలు చూపించండి ఆయన, తర్వాత బొమ్మలు, తర్వాత నెక్స్ట్ పిక్చర్ చూపించండి వాళ్ళకి, తర్వాతది అదిగో చూడండి, అది చూడండి, ఇది చూపించారు. నెక్స్ట్ కింద చూడండి, ఇదిగో చూడండి, అదండి మందసం అలా మధ్యలో ఉండాలి. నా చుట్టూ నా పిల్లలు సైన్యంగా ఉండాలి, నా పిల్లల మధ్యలో నా పిల్లలతో పాటు నేను ఉండాలి. నెక్స్ట్ చూడండి, ఎంత బాగున్నాయి చూడండి ఆ బొమ్మలు. అలాగ వెళ్ళేవారండి అరణ్యంలో వాళ్ళు. అదిగో చూడండి, అలాగ గుంపులు గుంపులుగా. ఏ గోత్రాన్ని ఎక్కడ ఉండమంటే ఆ గోత్రం అక్కడే ఉండి అలాగే కదలాలి. నడిచేటప్పుడు కూడా వెనకోడు ముందుకి, ముందు వెనక్కి వెళ్ళడానికి కుదరదు. ఏ గోత్రాన్ని ఎక్కడ పెట్టమన్నాడో అక్కడే ఉండాలి, అలా నడుచుకుంటూ వెళ్ళాలండి. అరణ్యంలో ప్రయాణం చేయమన్నప్పుడు, ఆగిపోమన్నప్పుడు ఏ గోత్రం కూడా అక్కడలాగా ఆగిపోవాలా. ఎలాగొంది చూడండి, మధ్యలో నేను, నా చుట్టూ నా పిల్లలు. ఇప్పుడు దేవుడు మనసు మీకు ఏమర్థమవుతుంది చెప్పండి? దేవుడు ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? నా పిల్లలతో. నా పిల్లలు ఎక్కడుంటే అక్కడే నేను. వెరీ గుడ్. ఇది ఇప్పుడు ఇశ్రాయేలుల కాలం. తర్వాత ఇశ్రాయేలు కాలం అయిపోయింది, మోషే అయిపోయాడు, తర్వాత యెహోషువ అయిపోయాడు, న్యాయాధిపతులు అయిపోయారు. ఆ తర్వాత రాజులు వచ్చారు. రాజుల్లో 2వ రాజు వచ్చాడు. మొదటి రాజు సౌలు, 2వ రాజు దావీదు కాలానికి వచ్చేసరికి ఈ మందసం ఏమైపోయిందంటే, రాజుల కాలం వచ్చేసరికి జస్ట్ ఒక గుడారం వేసి, ఒక టెంట్ వేసి అందులో పడేశారు ఈ మందసాన్ని. అప్పటికి దావీదు రాజు అయిపోయాడు, అంతఃపురంలో ఉన్నాడు. దేవదారు మ్రాణుతో కట్టిన అంతఃపురంలో ఉన్న దావీదు ఎదురుగ్గా ఉన్న ఈ మందసాన్ని చూశాడు. ఇదేంటిది? నేను సామాన్యుడిని, ఒక గొర్రెల కాపరిని. దేవుడు తన కృపతో నన్ను ఇంత గొప్పవాడిని చేసి మందిరంలో పెడితే, ఇంత మంచి అంతఃపురంలో పెడితే నేను ఈ స్థితికి వచ్చాను. కానీ నా దేవుడి మందసం, నా దేవుడి ప్రత్యక్షత, ఒకసారి ఆ మందసం ఉన్నప్పుడు నా ఇశ్రాయేలు ప్రజలందరికీ విజయాలు వచ్చాయి. అంత గొప్ప మందసం, అంత గొప్ప దేవుడి సన్నిధి ఇదేంటి అలాగ ఉండిపోయింది ఒక చోట అని నిజంగా చాలా బాధపడిపోయాడు దావీదు. నేను ఒక మందిరం కట్టాలి దేవుడికి. అలా మందసం, అలాగే దేవుడి సన్నిధి, దేవుడి చోటు అలా గుడ్డ మొక్కల మధ్యలో ఉండిపోకూడదు. నేను ఒక మంచి మందిరం కట్టాలి, ఇప్పుడు నాకు అర్జెంటుగా మందిరం కట్టాలనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు దావీదుతో దేవుడు ఒక మాట అంటాడండి. మీరు చూడాలి ఎంత బాగుంటుందో, ఎంత హత్తుకుంటుందో ఆ మాట చూడండి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 4, 5, 6, 7 వచనం చూద్దామండి. సమూయేలు 2వ గ్రంథం, అందరు తీయండి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుదాం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం. అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానుకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు పోయి నా సేవకుడగు దావీదుతో ఇట్లనుము, యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నాకు నివాసముగా, చూడండి ఎంత బాగుందో, నాకు నివాసముగా ఒక మందిరమును కట్టింతువా. దావీదు, ఏంటి నా మీద ఎంత ఇష్టం కలిగిందా నీకు? నా మీద ఎంత ప్రేమ కలిగిందా? నాకు మందిరాన్ని కట్టిస్తావా? ఏమండి మీకు మాట అడుగుతానండి. ఇక్కడ
దావీదుకున్న మనసు మనలో ఎవరికైనా ఉందా? దావీదుకున్న మనసు నాకు ఉంది అన్న వాళ్ళు చెయ్యి లేపండి. చెయ్యి లేపితే ఓ ప్రశ్న వేస్తాను, లేపండి. మన ఇల్లు బాగుంటుందా, దేవుడు మందిరం బాగుంటుందా? ఇప్పుడు మనం కూడుకునేది చెప్పండి, ఏది బాగుంటుంది చెప్పండి. మన ఇంట్లో ఫ్యాన్ ఉంటుంది, టేబుల్ ఫ్యాన్ ఉంటుంది, కూలర్ ఉంటుంది, ఇంకో కొంచెం డబ్బులు ఉంటే ఏసీ ఉంటుంది. దేవుడి మందిరంలో ఏముంటాయి చెప్పండి? ఉంటానా ఊడిపోతానా అని సౌండ్లు చేసుకుంటూ ఫ్యాన్ తప్ప దేవుడి మందిరంలో ఇంకేమైనా ఉంటాయండి? ఎప్పుడైనా నేనేంటి ఇంట్లో ఇంత అందంగా ఇంత మంచి బెడ్ మీద మంచి ఏసీ వేసుకుని మంచి కూలర్ వేసుకుని ఉన్నాను, ఇదేంటి దేవుడి మందిరంలో వసతులు లేవు, నా పిల్లలందరూ కూడుకునే చోటు కదా ఇది, నా సహోదరులందరూ కూడుకునే చోటు కదా, వేసవకాలంలో బాగా వేడొచ్చేస్తుంది కదా, నేను ఒక కూలర్ కొంటానండి మందిరంలోకి, అందరూ చల్లగా ఉండి దేవుడి మాటలు విందాం. ఎవరికొంటే చెప్పండి ఇలాంటి ఆలోచనలు. ఈరోజు ఇల్లు బాగుండాలనుకుంటారు, ఇంటి నిండా చాలా అందంగా పెట్టుకుంటారు మన ఉండే ఇల్లు. దేవుడు పిల్లలు కూడుకునే చోట్లు ఎలా ఉంటుందండి? అసలు సరిగ్గా కుర్చీలు ఉండవు కొన్ని చోట్ల అయితే, మరీ దూరం. కొన్ని చోట్ల అయితే కింద కూర్చోవడమే, కనీసం కుర్చీ కూడా వేరు. ఒక సేవకుడు పడుకోవడానికి వెళ్ళండి. ఒక రోజు నేను చాలా బాధపడిపోయానండి నా జీవితకాలంలో. ఇలాగే సేవకి వెళ్ళాను, 3 రోజులు సభలు అన్నారు. సభలు అన్న తర్వాత ఓకేనని వెళ్ళాను, డేట్లు తీసుకున్నారు. రాత్రిపూట సభ అయిపోయింది, ఎక్కడికో తీసుకెళ్తున్నారు. ఎక్కడ తీసుకెళ్తారు అంటే ఎక్కడికైనా ఇంట్లో ఉంచుతారేమో అనుకున్నాం, తీసుకెళ్లి చర్చిలో వదిలిపెట్టారు. అనే మీరు ఇక్కడే ఉండాలి. అలాగే నన్ను ఉండిపోతాను. ఎవరింట్లోకి వాళ్ళు వెళ్ళిపోయారండి, నన్ను ఎక్కడ వదిలేశారు తెలుసా? చర్చిలో వదిలేశారు. పోనా చర్చిలో వదిలేసి అక్కడ పడుకోవడానికి దేని మీద అనుకుంటున్నారు? అంతకుముందు వాళ్ళ ప్రతి ఆదివారం కూర్చోవడానికి కింద రెడ్ కార్పెట్లు వేసుకుంటారండి, వాటి మీద కూర్చుని తొక్కేసి మురుకు కంపు కొడతా ఉన్నాయి, అది పరిచేసి దాని మీద పడుకోమని నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. చూసారండి, వీళ్ళు ఎక్కడ పడుకుంటారు ఇప్పుడు వెళ్ళి? ఎక్కడ పడుకుంటారు వెళ్ళి? మంచి మంచం మీద, పరుపు మీద, పైన ఫ్యాన్ వేసుకుని. ఒక దైవజనుని ఎలా వదిలేశారు? అలా వదిలేయటం ఏమండి, నాకు వసతులేమని అడగటం లేదు, కనీసం ఒక బెడ్షీట్ కూడా వాళ్ళ ఇంట్లోంచి తెచ్చి ఆ బెడ్షీట్ వేసుకుని ఇక్కడ పడుకోండి అన్నా లేదు. అంటే అర్థం ఏంటంటే, దేవుడు దైవజనుడు, దేవుడి మందిరంలో ఉన్న వసతులు, ఎవరైనా ఒక సేవకుడు వస్తే చక్కగా అతను పడుకోవడానికి ఒక బెడ్ ఉండాలి, ఒక బెడ్షీట్ ఇవ్వాలి, ఒక వాటర్ బాటిల్ పెట్టాలి అక్కడ. ఇలాంటి కనీస జ్ఞానం కూడా ఉండదండి ఈరోజు. అంటే దేవుడి మందిరం మీద, దేవుడు కూడుకునే చోటు మీద, అసలు దేవుడు వచ్చే చోటు మీద మనుషులకి ఈరోజు ఆసక్తి లేదు. మనలాంటి కసాయి మనసు కాదండి దావీదుది. నేను ఎంత బాగున్నాను, నా ఇల్లు ఎంత బాగుంది, నేను ఎంత హాయిగా ఉన్నాను, నా దేవుడి మందసం ఏంటి అలాగ ఉండిపోయింది? నో, నేను ఇప్పుడు మార్చేయాలి, దాన్ని కట్టేస్తాను అన్నప్పుడు దేవుడు ఆనందపడిపోయి దావీదుతో ఒక మాట అంటున్నాడండి, దావీదు, నాకు నివాసముగా ఉండుటకు నువ్వు ఒక మందిరమును కట్టింతువా. చూడండి తర్వాత ఎంత బాగా మాట్లాడతాడు చూడండి. తర్వాత ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలులను మోషే ద్వారా రప్పించిన నాట నుండి ఇదిగో నేటి వరకు, అప్పటి నుండి ఇప్పటి వరకు, చూడండి ఎలా మాట్లాడుతున్నాడు, నాట నుండి నేటి వరకు మందిరములో నివసింపక. చూసారా ఎక్కడ ఉన్నాడట? డేరాలోను గుడారములోను నివసించుచు సంచరించాను. నన్ను ఎక్కడ పెట్టారు చివరికి? నా ఏమండి, నాకు ఇష్టమైన నా పిల్లలు నన్ను ఎక్కడ పెట్టారంటే ఇదిగో డేరాలో గుడారంలో పడేశారు. అందులోనే వాళ్ళతో పాటు తిరిగాను ఆయన. కానీ నేను ఎప్పుడైనా ఎవరినైనా నాకు మందిరం కట్టమని నేను అడిగానా? అడగలేదు. ఎందుకంటే నేను మీతో ఉండటం ఇష్టం తప్ప, నేను మీలో ఉండటం ఇష్టం తప్ప నాకంటూ మందిరాలు ఏమొద్దు నాయన. కానీ నీ మనసు గొప్పది. నా తండ్రి నివాస స్థలం ఇలా ఉండకూడదు, గుడ్డల ముక్కల మధ్యలో, డేరా ముక్కల మధ్యలో ఉండకూడదని నువ్వు కోరుకున్నావు కదా. నీ మనసు నాకు నచ్చింది దావీదు. నేను ఉండను ఎందులో పెట్టినా, నేను మీతో ఉంటాను, మనుషులతో ఉంటాను, నువ్వు మందిరం కట్టినా అందులో ఉండను, కానీ నీ మనసు గొప్పది. నా మందసాన్ని మందిరంలో పెట్టడానికి ఒక మందిరాన్ని కడతానంటున్నావు కదా, సరే నాయన కట్టు, నీ కుమారుడు వస్తాడు, సొలొమోను ద్వారా మందిరాన్ని నువ్వు కట్టిస్తావు. ఇక్కడ దేవుడు మనసు మీకు ఏమర్థం అవుతుంది చెప్పండి? మనుషులు దేవుడిని ఎక్కడ పెడుతున్నారు అంటే అలా విడిచిపెట్టేశారా? డేరాలో వదిలేశారా? గుడారాల్లో వదిలేశారా? న్యాయాధిపతులు వచ్చారు, మొదటి రాజు సౌలు వచ్చాడు, దావీదు వచ్చేంత వరకు ఎక్కడుండిపోయారని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, ఐగుప్తులో నేను ఆ రోజు ఇశ్రాయేలును విడిపించిన నాట నుండి నేటి వరకు నేను ఒక మందిరంలో నివసింపక డేరాలోను గుడారములోను నివసించుచు సంచరించుచు వచ్చాను. నన్ను ఎక్కడ పడేశారు చూడండి.
ఏమంటే యేసుప్రభు మహానుభావుడు రక్షకుడు ఈ లోకానికి వచ్చాడండి రక్షించడానికి వచ్చినప్పుడు ఆయన పుట్టడానికి స్థలం ఇచ్చారా సత్రంలో ఆ రోజు? లేదు. పుట్టడానికి మహానుభావుడు రక్షకుడు పుట్టడానికి స్థలం లేదు. ఎక్కడికన్నదో తెలియదు మహాతల్లి. చివరికి పట్టుకెళ్ళి ఎక్కడ పడుకోబెట్టింది? పశువుల పాక. ఏంటండి ఇది? దేవుని పిల్లలారా, అంటే దేవుడికి చోటు ఇవ్వని సమాజం, దేవుడిని చేర్చుకోని సమాజం, దేవుడిని ఏమంటే మనుషులతో పాటు ఉండనివ్వని సమాజం. ఎక్కడ పెడుతున్నారు దేవుడిని అంటే ఎక్కడో స్థలాల్లో. ఇది ఒకనాటి పరిస్థితి అండి. దేవుని పిల్లలారా, దేవుడు ఏంటి? మందిరాల్లో నివసించేవాడు కాదు, స్థలాలలో నివసించేవాడు కాదు, మనుషులతో ఉండేవాడు దేవుడు. నేను మీతో ఉంటాను. స్థలాలలోనో మందిరాలలోనో నేను నివసించను. మీరంటే నాకు ఇష్టం. మీరు ఎక్కడుంటే అక్కడ ఉంటాను. నేను మీతో సంచరించాలి. నేను మందిరాన్ని కట్టి ఒక చోట నన్ను పెట్టకండి. నువ్వు ఏదో ఇష్టపడుతున్నావు కనుక నాయన కట్టు, కానీ ఆ మందిరం నన్ను పట్టదు. మందిరాన్ని కట్టిన సొలొమోను ఏమన్నాడు? తండ్రి కడతానన్నాడు, తనయుడితో కట్టించాడు, కుమారుడితో సొలొమోనుతో. కట్టేసిన తర్వాత దేవా నువ్వు ఈ మందిరంలో ఉండిపో అన్నాడు ఆ సొలొమోను. ఏమన్నాడు తెలుసా? ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము, నేను కట్టించిన ఈ మందిరము నీకు ఎలాగో పట్టును. చూస్తారా? రాజుల మొదటి గ్రంథం కట్టేసిన తర్వాత ఏమంటున్నాడు చూడండి సొలొమోను. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 27వ వచనం. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 27వ వచనం అండి. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చెయ్యడు, ఆకాశ మహాకాశములు సైతం ఆయనను నిన్ను పట్టజాలవు, నేను కట్టించిన ఈ మందిరము ఎలాగో పట్టును. దేవా నువ్వు గుడారాల్లో మందిరాలలో ఉండేవాడు కావు, ఇందులో నువ్వు ఎలా పడతావు? చూడండి తర్వాత, అయినను యెహోవా నా దేవా నీ దాసుడనైన నా ప్రార్థనలను విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసుడైన నేను చేసిన ప్రార్థనను పెట్టు మొరను ఆలకించుము. ఏమంటే ఇంతకీ మందిరం ఎందుకన్నప్పుడు కేవలం ప్రార్థనలు చేసుకోవడానికి మాత్రమే, నీ నామ ఘనత కొరకు మాత్రమే ఈ మందిరం. ఇందులో నువ్వు పట్టవు తండ్రి అంటే దేవుడు ఇప్పుడు ఎందులో ఉండడు? మనుషులు చేతులతో కట్టిన కట్టడాలలో దేవుడు ఉండడు. అపోస్తుల కార్యాలు 7:47 చదివినప్పుడు మీకు కరెక్ట్గా డైరెక్ట్గా చెప్పేశాడు. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 47వ వచనం చదవండి. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 47వ వచనం. అయితే సొలొమోను దేవుడి కొరకు మందిరం కట్టించాడు, అయినను మందిరం కట్టించాడు, అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? ఇది అండర్లైన్ చేయండి. నా విశ్రాంతి స్థలమేది? నా నివాస స్థలం ఏదో మీకు తెలిసిందా? నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ నా హస్తకృతములు కావా అను ప్రభువు చెప్పుచున్నట్టుగా అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. కన్ఫామ్. నువ్వు కట్టిన దాంట్లో ఉండడు. కానీ ఎందుకు కట్టాలి అన్నప్పుడు మనమందరం కూడుకోవడానికి వారానికి ఒక రోజు దేవుడు అక్కడికి వచ్చే స్థలం అది బాగుండాలి. కానీ దేవుడు ఏంటంటే ఈ మందిరాలలో నివసింపడట, మందిరాలలో ఉండడట, కట్టడాలలో ఉండడట, స్థలాలలో ఉండడట. మరి ఏంటి ప్రభు నువ్వు ఎక్కడుంటావు? ఏది నీ నివాస స్థలం? ఏది నీ విశ్రాంతి స్థలం? నువ్వు ఎవరితో ఉండాలనుకుంటున్నావు అనేసరికి నేను ప్రారంభం నుంచి చెప్పాను కదండి. ఒకప్పుడు ఆదాము అవ్వలతో ఉన్నాడు. ఆ తర్వాత మీరు 4వ అధ్యాయంలో చదవండి. కయ్యను తప్పు చేసిన తర్వాత కయ్యను బాధపడిపోతూ ఉంటాడండి. వాడు కయ్యను ఎందుకు బాధపడిపోతున్నాడంటే నీ సన్నిధిలో నుండి నన్ను వెళ్ళగొట్టేస్తున్నావు అంటే ఆదాము అవ్వల్ని తోటలోంచి గెంటేసిన తర్వాత ఆదాము అవ్వలు ఎక్కడుంటే అక్కడ ఉంటున్నాడు మళ్ళీ దేవుడు. అక్కడి నుంచి కయ్యను గెంటేస్తుంటే నేరం చేసిన తర్వాత నీ సన్నిధిలో నుంచి నన్ను వెళ్ళగొట్టద్దు. నేరస్తుడైనా సరేనండి, కయ్యనుకు దేవుడి సన్నిధి అంటే ఎంత ఇష్టమో చూడండి. నీ సన్నిధిలో నుంచి నన్ను వెళ్ళగొట్టద్దు అంటాడు. అంటే ఆదాము అవ్వలు వెళ్ళగొట్టిన తర్వాత వాళ్ళు ఎక్కడుంటే అది దేవుడి సన్నిధి అయింది. ఆ తర్వాత మందసం అయింది. ఆ మందసం ఎక్కడుందో మీకు చెప్పాను. ఆ తర్వాతకి వచ్చేసరికి యెరూషలేము మందిరంలోనికి వచ్చింది. దేవుడి సన్నిధి ఇలా మారుతూ ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, నేను స్థలాలలో మందిరాలలో ఉండేవాడును కాను, మనుషులు ఎక్కడుంటే అక్కడ ఉంటాను, నా పిల్లలతో ఉంటాను. ఇది దేవుడు మనసండి.
ఇది దేవుడి నివాస స్థలం. వెరీ గుడ్. ఈ నివాస స్థలాన్ని మనుషులు మార్చారా అంటే మార్చేశారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. దేవుడు ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. మనము జీవము కలిగిన దేవుని ఆలయం అయి ఉన్నాం. చూసారా, ఆలయం మారిపోయింది. ఇప్పుడు ఒకప్పుడు మందిరాల్లో ఉన్నాడు, ఒకప్పుడు మందసంలో ఉన్నాడు, ఇప్పుడు ఎక్కడికి వచ్చాడట? మనము 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 ఇప్పుడు దేవుడు ఆలయం ఏది? ఇప్పుడు దేవుడు మందిరం ఏది? మనము జీవము కలిగిన దేవునికి ఆలయం అయి ఉన్నాము. అందుకు దేవుడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసిస్తాను. నివాసం మారిపోయింది చూడండి జాగ్రత్తగా. నివాసం మారిపోతుంది చూడండి. దేవుడి సన్నిధి ఎక్కడికి వచ్చింది చెప్పండి. ఇప్పుడు నేను వారిలో నివసించి సంచరిస్తాను. జాగ్రత్తగా వినాలి, ఇది జాగ్రత్తగా వినాలి. నేను ఇప్పుడు నా పిల్లలతో ఉంటాను, నా పిల్లల హృదయంలో ఉంటాను, నా పిల్లలతో ఉంటాను. నా పిల్లలు ఎక్కడికి వెళితే అక్కడికి వస్తాను. నేను వారిలో నివసించి సంచరిస్తాను, తిరుగుతాను నా పిల్లలతో. ఇదండి ప్రస్తుతం దేవుడి నివాసం. వెరీ గుడ్, వెరీ గుడ్. జాగ్రత్తగా వినాలి. దేవుడి నివాసం మీరు అలాగా ఆదామవ్వల దగ్గర ఏదైనా తోటలో, పరలోకం నుంచి ఏదైనా తోట అలా మార్చుకుంటూ ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? మీరే జీవము కలిగిన దేవునికి ఆలయం. ఇప్పుడు దేవుడు చోటు ఏది చెప్పండి? దేవుడి నివాసం ఏది చెప్పండి? మానవ హృదయం. దేహమే దేవునికి ఆలయం. రైట్, రైట్. ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉంటానంటున్నాడు? ఎక్కడ ఉంటానంటున్నాడు? మీతో ఉంటానంటున్నాడు. మనిషి ఏమంటున్నాడు చూస్తాను బైబిల్లో? నేను మీతో ఉంటాను, నేను మీలో ఉంటాను, నేను మీతో వస్తానంటే మనిషి ఏమంటున్నాడు తెలుసా? యోబు గ్రంథం 21వ అధ్యాయము 14వ వచనం చూడండి. యోబు గ్రంథం 21వ అధ్యాయము 14వ వచనం. నాకు టైం అయింది, అందుకే స్పీడ్గా చెప్పుకుంటూ వెళ్తాను. దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. యోబు గ్రంథం 21వ అధ్యాయము 14వ వచనం. వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకక్కరలేదు. చూసారా ఏమంటున్నారట? నీవు మమ్మును విడిచిపో. ఏమంటున్నారట మనుషులు దేవుడితో? నీవు మమ్మును విడిచి పొమ్మని ఎవరితో చెప్తున్నారట? దేవుడితోనే చెప్తున్నారట. నువ్వు మాలో ఉండడానికి కుదరదు, మమ్మును విడిచి నువ్వు పో. చూసారా, దేవుణ్ణి పొమ్మంటున్నారా? నీ మార్గములను కూర్చిన జ్ఞానము మాకు అక్కర్లేదు, నీ వాక్యం మాకు అక్కర్లేదు, నీ సన్నిధి మాకు అక్కర్లేదు, నీ ప్రార్థన నాకు అక్కర్లేదు, నీ మీటింగులు నాకు అక్కర్లేదు, నీ ఆరాధన నాకు అవసరం లేదు, నీ బైబిల్ తరగతి నాకు అవసరం లేదు. మమ్మల్ని విడిచి నువ్వు పో. మనం చాలా బిజీగా ఉన్నాం, మేము చాలా బిజీగా ఉన్నాం లోకంలో. సంపాదించుకోవటంలో, పని చేసుకోవటంలో, ఉద్యోగాలలో, మనుషులతో పాటు సుఖాలుగా తిరగటంలో, ఎవడు ఈ లోకాన్ని అనుభవించటంలో, విందులలో, వినోదాలలో, సుఖాలలో మేము చాలా బిజీగా ఉన్నాం. నువ్వు మాతో ఉండడానికి కుదరదు, మమ్మల్ని విడిచి ఏం చేయాలట? పో. అంటే మనిషి దేవుణ్ణి తనలోనికి రానిస్తున్నాడా? రానివ్వడం. రానివ్వకపోగా ఏమంటున్నాడు తెలుసా? మనిషి ఎలా ఆలోచించాడు తెలుసండి? దేవుడి విషయంలో ఆయనేమో వచ్చి మీతో ఉంటాను, మీలో ఉంటానంటే ఈడేమంటున్నాడు? మాతో వద్దు, మమ్మల్ని విడిచిపో. మరి ఇప్పుడు మమ్మల్ని విడిచిపోమంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? పాపం కదా. మళ్ళీ జాలేసింది మనిషికి దేవుడి మీద. ఆ జాలేసి ఏం చేశాడు? మరీ బొత్తుగా నా దగ్గర ఉండనేమని అంటున్నాను, నాలో ఉండనేమని అంటున్నాను, పో అంటున్నాను. మరీ ఏమి లేకుండా ఉండిపోతావేమో కనుక నేను ఒక పని చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తాను? ఒక మందిరం కడతాను, అందులో నిన్ను పెట్టేస్తాను, నువ్వు అందులో ఉండు, వారానికి ఒక రోజు నీ దగ్గరికి వస్తాను. మరీ పాపం కదా, ఏమైపోతావో. బాబా చూసారా, మందిరం కడతాడట, మందిరంలో పెడతాడట, మనిషిలో మాత్రం ఉండలేవాడట దేవుణ్ణి. నీవు మాతో ఉండవద్దు, మమ్మల్ని విడిచి నువ్వు వెళ్ళిపోయి ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి? మందిరంలో ఉండు. ఎవడో మాట్లాడుతాను నేను, ఇది నిజమో కాదో నాకు చెప్పండి. దేవుడు ఎక్కడుంటాడు అనుకుంటున్నాడు ఈరోజు మనిషి అంటే? ఆదివారం ఆరాధన జరుగుతున్నప్పుడు గుళ్ళో ఉంటాడు, తెలిసింది ఇది దేవుడి సన్నిధి, దేవుడు ఎక్కడ ఉన్నాడు. అక్కడికి వచ్చినప్పుడు మనిషి ఎలా ఉంటాడు చెప్పండి? చాలా భక్తిగా, భయంగా. ఏమండి, అసలు ఏమీ తెలియని చిన్న అప్పుడే పుట్టిన గొర్రె పిల్ల ఎలా ఉంటుందో వినయంగా
అలా ఉంటాడండి. ఎక్కడ? గుళ్ళో ఉన్నప్పుడు. గుడి అయిపోయింది, బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఎలాగుంటాడు చెప్పండి? ప్రార్థన అయిపోయి చెంగిలా తీసింది అనుకోండి, ఈవిడ బయటకు వచ్చిన తర్వాత ఎలాగుంటది? లోపలేమో మరియమ్మ చెంగు తీసి బయటకు వచ్చిందంటే యజబేలు అమ్మ. ఏమండి? మందిరంలో ఉన్నప్పుడు వినయం, చాలా భక్తి, తగ్గింపు. ఇంట్లో చూడాలి విశ్వరూపం. మాటలు కానీ, చేష్టలు కానీ, ఏమంటే చేతలు కానీ. అంటే ఏమనుకున్నాడంటే మనిషి, అక్కడ దేవుడు ఉంటాడు, దేవుడు ఉన్నంతసేపు ఏమనుకుంటా సైలెంట్గా ఉండాలా. ఇంటికి వచ్చిన తర్వాత దేవుడు అక్కడ ఉన్నాడు, ఇక్కడ లేడు కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను నేను. అంతేనా? గుళ్ళో దేవుడు ఉన్నాడట, అక్కడ బాగుంటాడట. బయటకు వచ్చిన దేవుడు లేడు, అక్కడ ఉన్నాడు కనుక ఇక్కడ నా ఇష్టం వచ్చినట్టు అంటాను. ఎవడు చూస్తున్నాడు ఇప్పుడు నన్ను? దేవుడి నివాసాన్ని మనుషులు ఏం చేశారు? మార్చేశారు. మీతో ఉంటానంటే వద్దు, నువ్వు అక్కడ ఉండు, నువ్వు మాతో ఉంటే మాకు ప్రాబ్లం ఉంది. ఏంటి ప్రాబ్లం? నువ్వు మాతో ఉన్నావు అనుకో, మాకు ప్రాబ్లం ఉంది. ఏంటది? నువ్వు మాతో ఉన్నావు అనుకో, టీవీ చూడడానికి ఉండదు. నువ్వు మాతో ఉన్నావు అనుకో, సినిమాలకి వెళ్ళడానికి ఉండదు. నువ్వు మాతో ఉన్నావు అనుకో, బూతులాడడానికి ఉండదు. నువ్వు మాతో ఉన్నావు అనుకో, త్రాగుడు త్రాగడానికి ఉండదు. నువ్వు మాతో ఉన్నావు అనుకో, వ్యభిచారం చేయడానికి ఉండదు. నువ్వు మాతో ఉన్నావు అనుకో, నాకు ఇష్టం వచ్చినట్టు ఏవో భయంకరమైన పాపపు కార్యక్రమాలు ఉంటాయి, అవన్నీ చేయడానికి కుదరదు. నువ్వు మాతో ఉండొద్దు, గుళ్ళో ఉండు. ఆ గుడికి వచ్చినప్పుడు మాత్రం మేము బాగుంటాం. మళ్ళీ బయటకు వచ్చే వేషాలన్నీ వేస్తాం. ఏమనుకున్నారు? దేవుడు ఎక్కడ ఉంటారనుకుంటున్నారు? గుళ్ళోనా? మీతోనా? మీలోనా? మీతో, మీలో దేవుడు ఉంటాడు. ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. నీ గూర్చిన జ్ఞానం మాకు అక్కర్లేదు, నువ్వు మమ్మల్ని విడిచిపోమ్మని మనిషి దేవుడిని ఎప్పుడైతే గెంటేశాడో, గెంటేసిన తర్వాత మనిషి ఏమైపోయాడో తెలుసా? దేవుడి నివాసం ఎప్పుడైతే మారిపోయిందో, మీతో ఉంటాను, మీలో ఉంటానంటే ఎప్పుడైతే మనిషి దేవుడు బయట గెంటేశాడో, మనిషి ఏమైపోయాడో ఇప్పుడు మీరు చదవాలి. మనిషి ఆలోచనలు ఎలా పాడైపోయాయో ఇప్పుడు మీరు చదవాలి. బైబిల్ చూస్తారా? బైబిల్ చూద్దాం. హోషే గ్రంథం మీరు చూడండి, జాగ్రత్తగా చూడండి. హోషే గ్రంథం 4వ అధ్యాయము, ఏమంటే 11 నుంచి చదువుదాం. అందరూ జాగ్రత్త తీయండి. హోషే గ్రంథం 4వ అధ్యాయము, ఏమంటే 11 నుంచి చదువుతున్నారు. వ్యభిచార క్రియలు చేయుట చేతను, ద్రాక్షారసము పానము చేయుట చేతను, మద్యపానము చేతను వారు మతి చెడిరి. చూసారా? పాపాల లిస్టు బయట పెట్టాడు. ఏం చేస్తున్నారట? ఎలాంటి కార్యక్రమాల్లో ఉన్నారట? వ్యభిచార క్రియలు చేయుట చేతను, ద్రాక్షారసం అంటే మందు, వైన్ షాపులు, ద్రాక్షారసము వైన్ షాపులు, ద్రాక్షారసము పానము చేయుట చేతను, మద్యపానము చేతను వారు మతి చెడిరి. నా జనులు తాము పెట్టుకొనిన కర్ర యొద్ద విచారణ చేదురు, తమ చేతికర్రకు వారి సంగతి తెలియజేయును. వ్యభిచార మనస్సు వారిని త్రోవ తప్పింపగా వారు తమ దేవుని విసర్జించి వ్యభిచరింతురు. 13వ వచనం జాగ్రత్త చదవండి. 13వ వచనం, పర్వత శిఖరముల మీద బలులు అర్పింతురు. బలి ఇవ్వడానికి ఎక్కడికి వెళ్తున్నాడట? పర్వత శిఖరాల మీదకి వెళ్తాడట బలులు ఇవ్వడానికి. పర్వత శిఖరం పైకి, కొండపైకి, పర్వత శిఖరముల మీద బలులు అర్పింతురు. తర్వాత కొండల మీద ధూపము వేయుదురు. కొండల మీద హైట్ లో ధూపాలు వేస్తున్నారు. నెక్స్ట్, సింధూర వృక్షము క్రింద, చీనారు వృక్షముల క్రిందను, మస్తకి వృక్షముల క్రిందను నీడ మంచిదని అచ్చటనే ధూపం వేస్తున్నారు. చెట్ల కింద పూజ, కొండపైన పూజ, పర్వతాల పైన పూజ. అంటే వీళ్ళు ఏం ఆలోచించాడు మనిషి? దేవుడు ఎక్కడ ఉంటాడు? ఏమంటే కొండలు ఎక్కడ ఉంటాయి చెప్పండి? ఊరు మధ్యలో ఉంటాయి, ఊరు అవతలు ఉంటాయి. ఊరు చివర కొండ మీద దేవుడు, ఊరు మధ్యలో దేవుడు లేడు అనమాట. ఇప్పుడు నేనేం చేయాలి? కొండకి వెళ్ళేటప్పుడు చాలా భక్తిగా, భయంతో వెళ్ళి, దేవాన్ని అక్కడ దండం పెట్టుకుని ఆ కొండ దిగిపోగానే ఊర్లోకి వచ్చిన తర్వాత నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను. ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు? కొండ మీద ఉన్నాడు. అదేనా? చెట్ల కింద ఉన్నాడు. చెప్తారు చూడండి కిందకి వెళ్ళేసరికి. ఏమండి? ధూపము, చెట్ల కింద ధూపం వేస్తున్నారట. తర్వాత మాట చూడండి, ఈ పదం అండర్లైన్ చేయండి. అందువలననే దేవుడిని ఎక్కడో పెట్టావు గనుక, దేవుడిని నన్ను విడిచిపోమ్మని నీలో ఉండనివ్వలేదు గనుక, అందువలననే మీ కుమార్తెలు వేషలయ్యారు. ఏమైపోయారట మనుషులు? వ్యభిచారం వేషలు అయిపోయారట. దేవుడిని ఎక్కడో పెట్టారు, నా దగ్గర లేడనుకుంటున్నారు. ఇక్కడ వ్యభిచారం ఎక్కడ చేస్తున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం భక్తిగా ఉంటున్నారు.
అందువలననే మీ కుమార్తెలు వేశ్యలైరి, మీ కోడండ్లను వ్యభిచారులైరి. ఎందువల్ల అయ్యారు? దేవుడిని మీతో ఉంటానంటే వద్దు విడిచిపోమని ఎక్కడ పెడుతున్నారు మనుషులు ఇప్పుడు దేవుణ్ణి? కొండల మీద, గుట్టల మీద. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, మన దగ్గరికి వచ్చాను ఇప్పుడు, బాబా మేము అలా లేవని అనుకుంటారు మీరు, మీ కత్తి అలచాలి ఇప్పుడు. దేవుడు ఆదివారం వెళ్తున్నప్పుడు ఆదివారం దేవుడి సన్నిధి అందరూ నమ్ముతారండి ఇది. కానీ బుడ్డడు పుట్టాడు, క్రైస్తవులో కొన్ని ఆచారాలు ఉంటాయి. ఆడికి వెంట్రుకలు తీయాలా? ఎక్కడ తీస్తారు చెప్పండి? వెంట్రుకలు తీయడానికి మీరు ఎక్కడికి వెళ్తారు? మీకు ఏంటో మరి ఇక్కడ మరి ఈ ప్రాంతం మీద ఐడియా లేదు నాకు. కడపకి ఏముందో ఫేమస్ తెలీదు. ఎక్కడంటే విజయవాడ ఇక్కడే ఉందా? రైట్, వెరీ గుడ్. కడప కోట ఉందట, కొత్త విషయం తెలిసింది నాకు. ఇంతకాలం నాకు తెలిసిన 3 ఏంటంటే యెరూషలేములో గుణదల మాత గుడి ఒకటిని, మరి తెలంగాణకు వచ్చేసరికి మెదక్ కోటిని, బాగా పరుసులు ఆవుగా ఉంటే యెరూషలేము. ఈ 3 తెలిసి ఇప్పుడు కడపలో కూడా ఒకటి ఉందా అయితే? ఓకే. ఇప్పుడు నేను అడుగుతున్నది ఏంటంటే, తెలంగాణలో ఉన్న వాళ్ళేమో మెదక్కి వెళ్ళిపోతున్నారు, ఆంధ్రాలో ఉన్న వాళ్ళేమో విజయవాడ గుణదలు వెళ్ళిపోతున్నారు, మీరేమో కడప వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళారు అక్కడికి నాకు చెప్పండి? ఎందుకు వెళ్ళారు? అక్కడే ఎందుకు ఇస్తున్నారు వెళ్ళి? మంగళ షాపులో ఇస్తే అక్కడ దేవుడు లేడా? పోనీ మీరు ఆదివారం గుడికి వెళ్తున్నారు కదా, మీ గుళ్ళో దేవుడు లేడా? అక్కడే ఎందుకు ఇస్తున్నారు? అంటే మనిషి ఏమనుకున్నాడంటే మెదక్కలో దేవుడు ఉన్నాడు, ఏమండి ఇక్కడ కడపలో గుణదల గుళ్ళో దేవుడు ఉన్నాడు. ఇంకా బాగా డబ్బులు ఉంటే ఎక్కడ? పుణ్యక్షేత్రం క్రైస్తవులకి ఏది? యెరూషలేం, అక్కడ దేవుడు ఉన్నాడు. ఇదేంటిది? స్థలాలలో ఉన్నాడా దేవుడు? నీతో ఉంటానన్నాడు ఇందాక. నీలో దేవుణ్ణి పెట్టుకుని నువ్వు ఎక్కడ ఎదుగుతున్నావు? నీ లోపలే ఆయన పెట్టుకుని నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతున్నావు? ఎందుకు నువ్వు తిరుగుతున్నావు అంటే, నాలో నువ్వు ఉండడానికి కుదరదని ఎప్పుడో తోచేసాం. దేవుడు లేకపోయేసరికి జీవితం అస్తవ్యస్తం అయిపోయింది. ఇంకెక్కడ ఉంటాడా అని ఎదుక్కోవడం మొదలు పెట్టారు. ఎంత పరాశక్తి చూసారా? అందువలననే కొండల మీద, గుట్టల మీద, చెట్ల కింద దేవుడిని వెతుకుతున్నారు కదా మీరు. అందువలననే మీ కుమార్తెలు వేశ్యలైరి, మీ కోడండ్రును వ్యభిచారులయ్యారు. ఎందుకు మనిషి పాపయ్యాడు? ఎందుకు మనిషి నేరాలు చేస్తున్నాడు? ఎందుకు మనిషి దుర్మార్గాలు చేస్తున్నాడు అంటే, దేవుడిని తనలో ఉండనివ్వలేదు. మీకు ఒకటి చెప్పనా? ఉదాహరణ చెప్పాలి ఒకటి, అప్పుడు కానీ మీకు ఇది అర్థమవుతుంది. పిల్లల్లో క్లాస్ రూమ్స్, మీరు స్కూల్లో ఉన్న క్లాస్ రూమ్ ఒకసారి ఆలోచించండి. పిల్లల క్లాస్ రూమ్ ఎలాగుంటుంది? మాస్టర్ ఉంటే సైలెంట్గా ఏమీ తెలియని గాంధీ తాతను కూర్చుంటారు ఈ పిల్లలు. మాస్టర్ ఉన్నప్పుడు ఏమంటాడోనని భయం, కొడతాడేమోనని భయం. అల్లరి చేయరండి, చాలా బుద్ధిమంతుల్లాగా. ఏమంటే ఒకటితో ఒకటి మాట్లాడుకోవాలన్నప్పుడు కూడా చెవిలా తీసి నెమ్మదిగా అడుగుతాడండి. కాముగా ఉంటారండి, సైలెంట్గా ఉంటారు. ఎవరున్నారు కనుక? మాస్టర్ ఉన్నాడు కనుక. అక్కడ గంట కొట్టాడు, ఈ మాస్టర్ అలా గడప దాటాడు అంతేనండి. వీళ్ళు ఏం చేస్తారు చెప్పండి? గుయ్యి 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 మన జోరేగలా స్టార్ట్ చేస్తారు. ఇక పుస్తకాలు ఎత్తేస్తాడు ఒకడు, బెంచుల మీద ఎగిరేస్తాడు ఒకడు, ఆయన కొడతాడు ఒకడు, ఈయన తిడతాడు ఒకడు లాగేస్తాడు ఒకడు, పుస్తకం చింపేస్తాడు ఒకడు. ఎవరు లేరు అక్కడ? మాస్టర్ లేడు. ఈ లోపు క్లాస్ అయిపోయింది, ఇంకో మాస్టర్ అలాగ వస్తున్నాడు అనుకోండి, ఎవడో ఒకడు చూస్తాడు బయట నుంచి, ఒరే మాస్టర్ వస్తున్నాడు. మళ్ళీ ఏమైపోతారు వీళ్ళు? మళ్ళా గాంధీ తాతలు అయిపోతారు, మళ్ళా సైలెంట్ అయిపోతారు, మళ్ళీ ఏం జరిగినట్టుగా ఇలా బుద్ధిమంతుల్లాగా. మీకు ఏమర్థమైంది చెప్పండి ఇక్కడ నీతి? మాస్టర్ ఉంటే భయం ఉంటుంది, భయం ఉంటే అక్కడ ఏం జరగటం లేదు? అల్లరి జరగదు. నీలో దేవుడు ఉంటే నీకు భయం ఉంటుంది, దేవుడు నాలో ఉన్నాడని. నువ్వేం చెయ్యు? తప్పు చెయ్యు, పాపం చెయ్యు, ఎవరిని తిట్టవు, ఎవరిని ద్వేషించవు, ఎవరిని దూరం పెట్టుకోవు. అయ్యో అంత పరలోకంలో ఉన్న తండ్రి పిల్లలం కదండి. దేవుడు నీలో ఉంటే అందరి మీద ప్రేమ కలుగుతుంది, నీకు అందరూ నా వాళ్ళే అన్న భావన కలుగుతుంది. నిజం చెప్తున్నానండి, ఈ కడప వచ్చినప్పుడల్లా యోసేపని చూస్తాను, మాకు చాలా హ్యాపీ. మా సొంత ఇంట్లో ఉంటే ఎలాగుంటుందో అంత ఆనందంగా అన్నతపోటు మేము ఉంటాం. కారణం ఏంటంటే ప్రేమ చూపిస్తాడు, ప్రేమిస్తాడు, అన్ని ఏమైనా చక్కగా మంచి భోజనం పెడతాడు, చక్కగా మేము ఉండడానికి అన్ని వస్తువులు ఇస్తాడు. ప్రేమ. ఎక్కడి నుంచో వచ్చారన్నా మాకు వాక్యం చెప్పడానికి, మీరు బాగుండాలి. ఈ దేనిని బట్టిదంటే కేవలం దేవుడిని బట్టండి, దేవుడిని బట్టి కలుగుతున్న ప్రేమ ఇది.
మనలో దేవుడు ఉన్నాడు అనుకోండి, మనకి అందరూ ఇష్టమే. ఎవరి మీద ద్వేషం ఉండదు, ఎవరి మీద పగ ఉండదు, ఎవరి మీద కక్ష ఉండదు. ఎందుకంటే దేవుడు అర్థమైపోతే ఇవేమి ఉండవండి. ఒకటే ఉంటుంది లోపల, ప్రేమ, జాలి, దయ, నా వాళ్ళు అన్న భావన ఉంటుంది దేవుడు అర్థమైతే. ఎందుకంటే దేవుణ్ణి ఎప్పుడైతే బయట పెట్టామో, ఏమంటే వాడంటే పడదు, వీడంటే పడదు, వాళ్ళంటే కక్ష, వీళ్ళంటే పగ, వీళ్ళంటే ద్వేషం, నీకు అర్థమైపోవాలా మనలో ఎవరు లేరు, దేవుడు లేడు. దేవుడు ఉంటే ఇవన్నీ ఉండవు. మనుషులు దేవుడిని దూరం చేసుకోవటం వలన, దేవుడి స్థానాన్ని మనుషులు మార్చేయటం వలన, నేను మీతో ఉంటాను మీలో ఉంటానంటే ఉండనివ్వకుండా బయటికి గెంటేయటం వలన మనిషి ఏమయ్యాడో ఒక వచనం చూపిస్తాను నేను. సామెతల గ్రంథం, జాగ్రత్త చూసుకోండి. ఇది 4వ అధ్యాయం సామెతల గ్రంథం 16వ వచనం చూడండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నారు. అట్టివారు కీడు చేయనిది నిద్రింపరు, ఎదుటి వారిని పడత్రోయనిది వారికి నిద్ర రాదు. మనిషి ఎలా మారాడు చూడండి. ఏం చేస్తాడట? మళ్ళీ చదువుతాను చూడండి 16వ వచనం మళ్ళా. అట్టివారు కీడు చేయనిది నిద్రింపరు. ఏం చేయకుండా మంచం మీదకి వెళ్ళలేదు వీడు, కీడు చేయాలట. ఎవడో ఒకడికి నాశనం చేయాలి, ఎవడో ఒకడిని ఏదో ఒకటి అనాలి. కీడు 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 చేయింది నిద్ర రాదట. ఇదేంటిది? అన్నం తింటలేదు కాబట్టి నిద్ర రావట్లేదంటే పర్వాలేదు, ఏదో ఆరోగ్యం బాగోలేదంటే నిద్ర రావట్లేదంటే పర్వాలేదు. ఏం చేయకుండా నిద్రపోడట, కీడు చేయకుండా నిద్రపోడట. ఇది ఒక తత్వం. మీకు ఈ గ్రామాల్లో మరీ దారుణంగా ఉంటాయి, చెప్తాను నేను. ఎవరైనా ఒక మంచి ఇల్లు కట్టుకుంటున్నాడు అనుకోండి, రోడ్డంప వెళతాడు, ఎలాగో ఒకసారి చూస్తాడు, ఈడేటి ఎంత పెద్ద ఇల్లు కడుతున్నాడు, పర్మిషన్ తీసుకున్నాడా, సర్పంచ్కి చెప్పాడా, ఎంఆర్ఓ ఆఫీస్లో ఫ్లోర్ వేయడానికి పర్మిషన్ తీసుకున్నాడా? ఈడేదో ఎంఆర్ఓ ఆఫీస్లో పని చేసినట్టు ఆలోచిస్తాడు. ఆడిల్లు కట్టుకుంటే నీకేం పోయింది అంటే ఏం చేయాలి ఇప్పుడు అర్జెంటుగా? వాడికి ఏదో కీడు చేయాలా, ఏదో ఒక అడ్డు పెట్టాలా, ఏదో ఒకటి వాడిని పాడు చేయాలా. కీడు కీడు. అడే మంచి బండి కొనుక్కున్నాడు అనుకోండి, ఓర్చుకోలేడు. ఎవరో డబ్బులు ఎక్కడ వచ్చినాడికి ఇంత మంచి బండి కొన్నాడు, ఏమన్నా చేసేటప్పుడు ఎంక్వైరీ చేయండి. అబ్బాబ్బా, ఇల్లు కట్టుకుంటే ఓర్చుకోలేడా? ఒక మంచి కారు కొనుక్కుంటే ఓర్చుకోలేవా? ఒక బండి కొనుక్కుంటే ఓర్చుకోలేవా? ఒకడు ఏమన్నా కాస్త బాగుపడుతుంటే ఓర్చుకోలేవా? కీడు చెయ్యనిది వాళ్ళు ఏం చేయరట? నిద్రింపరు. ఏమంటే హృదయం నిండా ఏముంటదంటే ద్వేషం, కలహం, మత్సరం, క్రోధం. ఎవడో ఒకటి నాశనం చేయాలి, ఎవడో ఒకటి ఏదో ఒకటి అనాలా. దేవుడు లేడు, దేవుడు ఉంటే ఉండవు. కీడు చెయ్యనిది వారు నిద్రింపరు. తర్వాత ఎదుటి వారిని పడత్రోయనిది వాడికి నిద్ర రాదు. అంటే ఈడు ఆపాలనుకున్న ఇల్లు ఏమంటే ఆ గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ఆపేంత వరకు నిద్రపోడిగా. చూసారా, ఇలాంటి తత్వాలు లేవండి మనుషుల్లో. మీకు విషయం తెలుసా? ఇల్లు కడతానప్పుడు దిష్టి బొమ్మ ఎందుకు కడతారు చెప్పండి? ఇల్లు ఉంటారనే తెలుసా మీకు? ఒక దెయ్యం బొమ్మలాగా కానీ, లేదంటే ఒక ఏమంటే బట్టలు వేసేసి గడ్డేసి ఇలాగ ఒక బొమ్మ ఎందుకు కడతాడు అక్కడ? ఇలాంటి కళ్ళు ఎక్కడ పడిపోతాయోనని. అదే కదండి దేవుని పిల్లలారా. అంటే ఎదుటివాడి మేలుడు ఓర్చుకోలేడా? ఎదుటివాడు బాగుంటే చూసి ఏమంటే తట్టుకునే తత్వం లేదా? అంటే లోపల ఎవరు ఉండిపోయారు? ఎవరిని గెంటేశాడు లోపల నుంచి? దేవుడిని గెంటేశాడు. మీకు మాట్లాడుతాను ఇప్పుడు. ఈ ప్రపంచంలో ఉన్నవి రెండు శక్తులండి. ఒకటి దేవుడు, రెండు దయ్యం. దేవుణ్ణి గెంటేశాడంటే ఇల్లు ఖాళీగా ఉంటుందా? ఎవరైనా కబ్జా చేస్తారా? ఎవరో లేని ఇల్లు మీరు హైదరాబాద్ వదిలేండి. ఇల్లు కొనేసి హైదరాబాద్లో ఇల్లు కొనేసి వచ్చి మీరు ఇక్కడ కడపలో ఉంటున్నారనుకోండి, 1 నెల చూస్తారు, 2 నెలలు చూస్తారు. 2వ నెల ఏం చేస్తారంటే తాళం బదులు కొడేసి లోపలికి వెళ్ళిపోయి ఇల్లు అదే అంటాడు. అంతే, ఇలా నుంచున్నాడు. కబ్జా. స్థలాలు కాపాడుకోవడం కంటే సెక్యూరిటీ పెట్టుకుంటారు హైదరాబాద్లో. ఉత్తిది అక్కడ ఏముండదు, చుట్టూ గోడ కట్టి మధ్యలో ఒక సెక్యూరిటీ వాడిని పెడతాడు. లేదంటే రాత్రికి రాత్రి వచ్చి ఏదో లేపేస్తాడు అక్కడ. ఎవడొకడు నాదే స్థలం అంటాడు, డాక్యుమెంట్లు పుట్టించేస్తాడు. కబ్జా. ఇప్పుడు దేవుడు నివాస స్థలం దేహమైనప్పుడు, మనమైనప్పుడు మన దేవుడిని వెళ్ళగొట్టేశాం. వెళ్ళగొట్టేస్తే మరి ఇందులోకి ఎవరు వస్తారు? దేవుడు లేకపోతే ఎవరు వస్తారు? దెయ్యం వచ్చి కూర్చుంటది. చూపిస్తాను, బైబిల్ ఇప్పుడు చూపిస్తాను. ప్రకటన గ్రంథం మీరు చూడండి. ప్రకటన గ్రంథం
18వ అధ్యాయము మొదటి నుంచి 3 వచనాలు చూద్దాం. చూడండి త్వరగా. ప్రకటన గ్రంథం ఏమండి 18వ అధ్యాయము మొదటి నుంచి 3 వచనాలు. అటు తర్వాత మహాధికారము గల వేరొక దూత పరలోకములను దిగి వచ్చుట చూచితిని. అతనికి మహిమ చేత భూమి ప్రకాశించెను. అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లనెను, మహాబబులోను కూలిపోయెను, అది దెయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రతయును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టుగా అయాయను అంటాడు. ఈ దేనికి నివాస స్థలం అట? దయ్యములకు నివాస స్థలం. బబులోను ఒక ప్రాంతం గురించి మాట్లాడుతూ అది దెయ్యాలకు నివాస స్థలంగా మారిపోయింది అన్నాడు. దేవుడు మనుషు ఏమంటే ప్రాంతం అనేసరికి అక్కడ ఉన్న మనుషుల గురించి మాట్లాడుతున్నాడు. ఆ మనుషులు అందరిలోనికి ఎవరు కూర్చున్నారట? వెళ్ళి దయ్యం. అసలు అందులో ఎవరుండాలని ఈ దేహాన్ని కట్టాడు దేవుడు? నేను మీతో ఉంటాను, మీలో ఉంటాను, మీతో సంచరిస్తానంటే నువ్వు మాకు వద్దు అన్నారు. దేవుడిని ఎప్పుడైతే వద్దన్నారో అందులోకి ఎవరు వచ్చి కూర్చున్నారు? ఇప్పుడు దయ్యం కూర్చుంది. దయ్యం కూర్చుంటే ఎలాగుంటా చెప్పండి? చెప్పాను కదా, ఆడిని చంపేస్తాను, ఈడంటే పడదు, ఆడికి కీడు చేస్తాను, ఈడిని పడగొట్టేస్తాను. ఈ ఆలోచనలు అన్నీ ఎవరుండటం వల్ల తెలుసండి? దేవుడుంటే నిలబెడతాను ఒకడిని, దేవుడుంటే ఒకడికి సహాయం చేస్తాను, దేవుడుంటే ఇతన్ని దేవుళ్ళలో నిలబెడతాను, దేవుడుంటే ఇతన్ని గొప్ప చేస్తాను, దేవుడుంటే ఇతనికి సహాయం చేస్తాను. లోపల దేవుడు ఉంటే. అదే దెయ్యం ఉందనుకోండి, పడగొట్టేస్తాను, నాశనం చేస్తాను, ఎవరు లేకుండా చేస్తాను. పగ, కక్షలు, ఇవన్నీ దెయ్యానికి, దెయ్యం ఉనికి పట్టుగా మారిపోయిన వారి జీవితాలకి కళ్ళ ముందు కనబడుతున్న సాక్ష్యాలండి. దేవుడు పిల్లరా, మనలో దేవుడు ఉన్నాడా? దేవుడిని ఉండనిచ్చామా? దేవుడు నీతో ఉంటే ఎంత బాగుంటుందో తెలుసండి. అందరూ నా వాళ్ళే అన్న భావన వస్తుంది. ఎవరికి హాని చేయాలనిపించదు. దేవుడు తప్ప మరొక లోకం కనపడదండి. తప్పు చేయాలనిపించదు. పాపం చేయాలంటే భయమేస్తుంది. దేవుడు మనతో ఉంటే, మనలో ఉంటే. కనుక దేవుని పిల్లరా, దేవుడి నివాస స్థలాన్ని మనుషులు ఏం చేశారు? మార్చేశారు. ఇలాగా యేసుక్రీస్తుల వారు రాకమునుపు అందరి దేహాలలోనూ దెయ్యమే పట్టింది. అపోస్తల కార్యాల్లో మనం చదువుకుంటున్నప్పుడు యేసుప్రభు వచ్చి భూమి మీద మనుషులను ఏం చేశాడు అంటే, దుష్టత్వము నుండి వారిని మళ్లించటం వలన దేవుడు మనల్ని ఏం చేశాడని చదువుకుంటాం? ఆశీర్వదించాడు అని చదువుకుంటాం. అంటే దుష్టుడి నుండి మనల్ని తీసుకుని వచ్చి మనల్ని ఏం చేశాడట? దేవుడు ఆశీర్వదించాడు. మనలో ఉన్న దెయ్యాలను వెలగొట్టాడు యేసు వచ్చి తన మాటలతో, తన రక్తంతో. ఏమన్నా ఈ రోజు మనం బైబిల్ చదువుకుంటున్నాం, దేవుడు మాటలు వింటున్నాం, దేవుడి పాటలు పాడుతున్నాం, దేవుడు పనిలో ఉంటున్నాం అంటే దెయ్యాన్ని మనం వెళ్ళగొట్టి నేను దేవుడి కోసం బ్రతకాలి అని ఇక్కడ మనకు వచ్చాం. వెరీ గుడ్, వెరీ గుడ్. దేవుడు అన్నాడు ఇప్పుడు మనతో, దేవుడు ఆలోచనలు ఉన్నాయి మనతో, దేవుడు కార్యక్రమాలు ఉంటున్నాయి. దేవుడికి నేను ఇస్తానండి, దేవుడికి నేను చేస్తానండి అంటున్నామంటే దేవుడు అన్నాడు. త్యాగం చేస్తున్నాం, దేవుడు పని చేస్తున్నాం, దేవుడు మనలోకి వచ్చాడు. వెరీ గుడ్, సంతోషం. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. చాలా మంది బాప్తీసం తీసుకున్నారు అంటే దెయ్యాన్ని వెలగొట్టాడు దేవుడు. వెలగొట్టిన తర్వాత నీలో నుండి పాపపు ఆలోచనలు తీసేసిన తర్వాత నువ్వు హృదయంలో ఎక్కువగా నింపుకోవలసింది వాక్యం, దేవుడి మాటలు. చాలా మంది నింపుకోరండి. అసలు దేవుడి మాటలకు విలువేవరు, దేవుడి వాక్యం దగ్గరికి రారు, దేవుడి ప్రసంగాలంటే అసలు ఇష్టం ఉండదు, బైబిల్ చదువుకోరు, ప్రార్థన చేయరు, దేవుడితో ఒక సహవాసాన్ని అంటికట్టుకుని ఉండరు. ఎప్పుడు తెల్లవారులు ఇస్తే ప్రార్థన, ఏడు భోజనం చేసుకునేటప్పుడు ప్రార్థన, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ప్రార్థన, చక్కగా రాత్రి అంతా అయిపోయిన తర్వాత కుటుంబంగా మేము అందరం కూర్చొని దేవుడి గురించి ఒక వచనం చదువుకుంటాం, ఒక అధ్యాయం చదువుకుంటాం. మా కుటుంబం మాతో ఎప్పుడు దేవుడు ఆలోచనలు తప్ప వేరేవి మాలో ఉండకూడదని దేవుడితో ఎప్పుడైతే అన్యోన్య సహవాసంలోకి మనం వెళ్ళిపోతామో మనలో దేవుడు ఉంటాడండి. ఇది కాకుండా దేవుడు మనలో ఉన్న దెయ్యాన్ని వెళ్ళగొట్టిన తర్వాత నువ్వు దేవుడితో సహవాసం చేయకుండా, వాక్యంతో సహవాసం చేయకుండా, సన్నిధిలో సరిగా లేకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా లోకంలో నువ్వు తిరుగుతున్నావు అనుకో, ఒక ప్రమాదం పొంచుంది. అది రాత్రి నేను చెప్పి ముగిస్తాను. మత్తయి సువార్త 12వ అధ్యాయము అందరు తీయండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము అందరు తీద్దాం. దెయ్యాలను వెలగొట్టిన తర్వాత ఏం జరుగుతుందో మీరు చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 46 చదువుదాం. ఆయన జనసమూహములతో ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో కూడా మాట్లాడగోరుచు వెలుపల నిలిచి ఉండిరి.
అప్పుడు ఒకడు 12వ అధ్యాయం అండి, ఇది 43 అండి, క్షమించండి, పైన 43 అండి, పైన. అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత, అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిందట. దేవుడు ప్రసంగంతో నువ్వు విడిచిపెట్టేశావు, బాప్తిసంతో నువ్వు విడిచిపెట్టేశావు, దెయ్యాన్ని వెళ్ళగొట్టుకున్నావు, ఎందుకంటే నిండిపోయాడు లోపల. అపవిత్రాత్మను వెళ్ళిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుగుచు నీరు లేని చోట్లను తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళేదని అనుకుని వచ్చిందట. జాగ్రత్త చూడండి, వెళ్ళగొట్టేశాడు దేవుడు, అది బయటికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి తిరిగి 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 ఎక్కడ ఎవడో ప్లేస్ ఇవ్వట్లేదట. ముందు ఎవరిలో నుంచి అయితే బయటకు వచ్చిందో వాడి దగ్గరికే వచ్చిందట. మళ్ళీ వస్తే ఆ ఇంటిలో ఎవరనూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూసారా, ఆ ఇంట ఎవరనూ లేక దెయ్యం వెళ్ళగొట్టిన తర్వాత వెంటనే అందులోకి ఎవరో చేయాలి, దేవుడు చేయాలి. కానీ వచ్చాడా? లేదట. రాకపోగా ఇల్లు ఎలాగుందట, ఊడ్చి శుభ్రం చేసినట్ట దేవుడు అండి. మనలో ఉన్న కల్మషం, కుళ్ళు, కుతంత్రాలు, పాపాలు బాప్తిసం తీసుకున్న రోజు అన్ని కడిగేసి నీట్గా పెట్టాడు మన దేహాన్ని. ఆ నీట్గా పెట్టిన దేహంలో నువ్వు దేవుడిని నింపుకోవాలి, దేవుడి వాక్యాన్ని నింపుకోవాలి. నువ్వు నింపుకోలేదు, ఖాళీగా ఉంది. దయ్యం అలా వచ్చి చూసింది, ఇదేంటి ఇంత శుభ్రం అయిపోయింది నేను వెళ్ళిపోయిన తర్వాత. చూసారా, నేను వెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే క్లీన్ చేశారు ఇంటిని, అబ్బబ్బబ్బబ్బా, నేనున్నప్పుడు కంపు, నేనున్నప్పుడు బూతులు, నేనున్నప్పుడు వ్యభిచారం, నేనున్నప్పుడు తాగుడు, నేనున్నప్పుడు నేరాలు, నేనున్నప్పుడు పాపపు ఆలోచనలు. అయ్యో, నేను వెళ్ళిపోయిన తర్వాత వీడు ఎంత క్లీన్ అయిపోయాడేటి, నేను వెళ్ళిపోయిన తర్వాత ఎంత శుభ్రం అయిపోయాడేటి. ఎంత శుభ్రంగా ఉన్న ఇల్లు ఖాళీగా ఉందంటే ఇప్పుడు నేను ఒక్కడిని ఉండటం కాదు, లోపల ఇంత మంచి ఇంట్లో ఏం చేయాలా, వెళ్ళిపోయి తనకంటే చెడ్డమైన మరి 7 దయ్యాలను పట్టుకొచ్చి వాళ్ళకు దూరిపోయిందంట. ఇప్పుడు ఆ మనుషుడు ఏమవుతాడు? వాని స్థితి చదవండి. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి ఇదిగో మొదటి స్థితి కంటే మరీ చెడ్డదైపోద్ది. ముందు ఆఫే లేపేవాడు ఈ 7 దయ్యాలు వచ్చిన తర్వాత 2 ఫుల్లు లేపుతాడు. ఇక మీకు అర్థమవడం చెప్తున్నాను. ఇదేడు ఖాళీగా పెట్టుకున్నావు కదా, దేవుడు వాక్యాన్ని నింపుకోలేదు కదా, దేవుడు భయాన్ని నింపుకోలేదు కదా, దేవుని నింపుకోలేదు కదా, వచ్చేసింది దెయ్యం. మళ్ళీ తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యాలను తీసుకొచ్చిందట. భలేగొన్నాడు, ఈయన పట్టేస్తే మనం హ్యాపీగా ఉండొచ్చు. ఇప్పుడు అతని పరిస్థితి ఏమైపోతుందట? మొదటి స్థితి బాప్తిజం తీసుకోనక మునుపు మొదట ఏదైతే స్థితి ఉందో ప్రభులోనికి వచ్చిన తర్వాత దేవుణ్ణి నింపుకోకపోవటం వలన ఏ ప్రమాదం జరిగిందంటే మరీ చెడ్డదైపోయింది, మరీ దారుణంగా అతని జీవితం మారిపోయిందండి. ఏమండి, ఈ చిన్న విషయం తెలియక చాలా మంది దేవుడి మీద నేరం మోపుతారు. మొదట బాగానే ఉండేవాడండి, ఏమో ఆ గుడికి వెళ్ళిన తర్వాత బాగా ఎక్కువ తాగేస్తున్నాడండి. దేవుడు తాగమని చెప్పాడా? దేవుడు తప్పులు చేయమని చెప్పాడా? దేవుడు మోసాలు చేయమని చెప్పాడా? దేవుడు నేరాలు చేయమని చెప్పాడా? ఎందుకు నువ్వు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత కూడా చేస్తున్నావు అంటే ప్రాబ్లం ఇదే. లోపలికి ఎవరు రాలేదు? దేవుడు రాలేదు. దేవుడి గురించిన జ్ఞానం మాకొద్దు, వాక్యం మాకొద్దు. ఇంకెలాగొస్తాడు దేవుడు నీలోకి? హృదయం అనే తలుపు ఏమైనా నిలుచుండి వేసి ఏం చేస్తున్నాడట? తలుపు తడతాడు. హృదయాన్ని ఓపెన్ చేయండి బాబు, వాక్యాల రూపంలో నేను లోపలికి వచ్చేస్తాను. నేను వాక్యంగా మీ లోపలికి వచ్చానంటే మీ జీవితాలు బాగుంటాయి, మీ మాట బాగుంటుంది, మీ ప్రవర్తన బాగుంటుంది, మీ చూపు బాగుంటుంది. మిమ్మల్ని చాలా మంది ఇష్టపడిపోతారు. అబ్బాబ్బాబ్బా భలే మారిపోయాడండి, భలేగా ఉన్నాడండి, ప్రభులోకి వెళ్ళిన తర్వాత భలే మారిపోయాడండి, చాలా బాగున్నాడండి, ప్రేమ కనపడుతుందండి, ఆప్యాయత కనపడుతుందండి. ఒకప్పుడున్న లక్షణాలు ఏమీ లేవండి. ఎందుకంటే ఇలా మారిపోయాడు అంటే లోపల వాక్యం నింపుకుంటున్నాడండి, దేవుడిని నింపుకుంటున్నాడండి. దేవుని పిల్లలారా, మనుషులు చేజేతులారా దేవుడి నివాసాన్ని మార్చి దేవుడు మాకు వద్దని చెప్పి దేవుడు ఎక్కడో ఉంటున్నాడని గుళ్ళో ఉన్నప్పుడు భక్తిగా ఉండటం, బయటకు వచ్చిన తర్వాత తప్పులు చేయటం, నేరాలు చేయటం, తప్పు చేస్తున్నారు. గుళ్ళో ఉండడు, గుళ్ళో మీరు అందరూ కూడుకున్నప్పుడు ఉంటాడు మీతో పాటు. మీరు వెళ్ళిపోతుంటే మీతో పాటు మీ వెనకాలే వచ్చేస్తున్నాడు. నా పిల్లలు ఎక్కడుంటే అక్కడ ఉంటాను నేను, స్థలంలో కాదు. దేవుడు మనతో పాటు వచ్చాడండి, దేవుడు మీతో పాటు వచ్చాడు. ఆదివారం గుడికి వెళ్ళారు, వాక్యం విన్నారు, మీతో పాటు మీ ఇంటికి వచ్చాడు. మీరు ఏం చేస్తున్నారో చూస్తున్నాడు.
రాగానే మీ పనులేవో ముగించుకొని చక్కగా కాస్త ఖాళీ దొరికినప్పుడు వాక్యం చదువుకున్నారనుకోండి, మీతో పాటు ఉన్న దేవుడు ఏం చేస్తాడు? సంతోషిస్తాడు. అలా కాకుండా ఇంటికి వచ్చిన తర్వాత ఏదో పనికిరాని ముసలమ్మ ముచ్చట్లెట్టుకోనో లేదా ఏదో సినిమా చూసుకుంటూ ఉన్నారనుకోండి, దేవుడు అనుకుంటాడు, ఏమనుకుంటాడు చెప్పండి? ఎందుకో ఉన్నాను కానీ నా కూతురులాగా అయిపోతుంది ఏంటి, నా కొడుకులాగా అయిపోతున్నాడు ఏంటి, వీళ్ళు ఎవరు బాగు చేస్తారు, వీళ్ళకి ఎవరు వాక్యాలు చెప్తారు, వీళ్ళు ఎవరిని భక్తిలో గొప్ప చేస్తారు ఏంటి, నేను ఉన్నా సరే నన్ను పట్టించుకోవట్లేదు, లోపల నా గురించి ఏం చేయరేంటి, నా గురించి ఏమో ఆలోచించరేంటి? దేవుని పిల్లారా జాగ్రత్త. దేవుడు అనగానే ఎక్కడో ఉండేవాడు కాదు, అది అయిపోయింది. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుచున్నారే, ఈ మోసకరమైన మాటలను మీరు ఆధారము చేసుకొనకుడి అంటాడు బైబిల్లో. నేనంటున్నది కాదు ఇది. ఇర్మీయా గ్రంథం 7వ అధ్యాయము 4వ వచనంలో పాత నిబంధనలో ప్రవక్తే చెప్పాడు ఈ మాట. స్థలాలలో ఉండండి, ఆయన దేవుడు మీతో ఉండాలనుకుంటున్నాడు, మీలో ఉండాలనుకుంటున్నాడు. అలా దేవుడు మీలో ఉండాలి అంటే మీ దేహాన్ని మీరు చాలా పవిత్రంగా ఉంచుకోవాలి. ఏమంటే మనం మీకు ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాను. దేవుడు మనలో ఉండాలి అంటే ఉండేంత గొప్పగా మనం ఉండాలి. హైదరాబాద్లోనండి అప్పుడప్పుడు ఇల్లులు ఖాళీ చేసేస్తూ ఉంటారు. రెంట్ కదండి, ఇక్కడ సొంత ఇల్లులు ఉండవు హైదరాబాద్లో, రెంట్ ఇల్లులు. ఇల్లు ఖాళీ చేశారు, ఇంకో ఇంట్లోకి వెళ్ళాలనుకుంటున్నారు అనుకోండి, ఆల్రెడీ ఓనర్ దాన్ని కడిగి పెడతాడు. కానీ ఇల్లు ఓకే అయిపోయిన తర్వాత ఇంట్లోకి వెళ్ళాలనుకున్నప్పుడు ఇల్లు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు మళ్ళీ కడుగుతారు. ఎందుకు అడుగుతున్నారు? వాళ్ళు ముందున్న వాళ్ళు బాత్రూమ్ కడిగి వెళ్ళిపోతారు, కానీ వీళ్ళు మళ్ళీ యాసిడ్ లేసి మరి బాత్రూమ్ కడుగుతారు. ఎందుకు? మేము ఉండాలనుకుంటున్నాం కనుక. మేము ఉండాలనుకుంటున్న ఇల్లు ఎలాగ ఉండాలి? శుభ్రంగా ఉండాలి. మీ ఇల్లు ఎలాగుంటుంది? శుభ్రంగా ఉంటుందా? తెల్లవారు లేవగానే ఆడపిల్లల పని ఏంటి? తుడవటమే, ఊడవటమే, మాపులేయటమే, శుభ్రం చేయటం, కడిగేయటమే. ఎందుకు క్లీన్ చేసేస్తున్నారు? ఎందుకు శుభ్రం చేసేస్తున్నారు? మేము ఉండాలి కనుక. మేము ఉండే ఇల్లు ఎలాగ ఉండాలి? శుభ్రంగా ఉండాలి. మరి దేవుడు నీలో ఉండాలంటే నువ్వు ఎలాగ ఉండాలి? శుభ్రంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా. నీ బాట బాగుండాలి, నీ ప్రవర్తన బాగుండాలి, నీ క్రియలు బాగుండాలి. అప్పుడు దేవుడు నీతో ఉంటాడు. మర్చిపోవద్దు. నీతో ఉండాలనుకుంటున్నాడు. నీతో ఉండాలనుకునే నీ తల్లి గర్భంలో నీకు ఈ దేహాన్ని కట్టాడు. దేవుడు మనుషులు కట్టే హలో దేవుని పిల్లలారా, ముగిస్తున్నాను ఇక. దేవుడు తాను కట్టుకున్న తన నివాసం మనమే. తల్లి గర్భంలో మనల్ని దేవుడే కట్టుకున్నాడు. మీరు కట్టుకున్న ఇంట్లో మీరు ఉండడానికి ఎలాగ ఇష్టపడతారో, తాను కట్టుకున్న ఇల్లు మనలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు అండి. మనం కట్టిన కట్టడాలలోనో స్థలాలలోనో దేవుడు ఉండడం. మీ దేహం జాగ్రత్త అండి. దేహమే దేవునికి ఆలయం. దేవుడు కట్టుకున్నాడు దాన్ని. మీలో ఉండాలనుకుంటున్నాడు, మీతో ఉండాలనుకుంటున్నాడు కనుక దేవుడికి చోటు ఇవ్వండి. ఎంత బాగుంటాయి తెలుసండి జీవితాలు. దేవుళ్ళు మా లోపల ఉంటే పాపపు ఆలోచనలు ఉండవండి. ఏదో మోసం చేయాలని ఆలోచనలు ఉండవు, ఎవరిని చెరపాలన్న ఆలోచనలు ఉండవు. మన జీవితం ఏదో, మన భక్తి జీవితం ఏదో మనం బాగుండాలని కోరుకుంటాం. సాధ్యమైతే మరొకరిని దేవుళ్ళు నిలబెట్టాలని కోరుకుంటాం. ఆప్యాయత, అనురాగం ఇవన్నీ మనలోకి వస్తాయండి. దేవుడు మనలో ఉంటే ఆ జీవితం చాలా బాగుంటుందండి. గొడవలు ఉండవు, కొట్లాటలు ఉండవు, పగలుండవు. సమాధానకరమైన జీవితం, శాంతియుతమైన జీవితం మనకు ఉంటుంది దేవుడు మనలో ఉన్నప్పుడు. కనుక దేవుడిని ఆహ్వానించండి, దేవుడి యొక్క వాక్యాన్ని ఆహ్వానించుకోండి. దేవుడు నాతో ఉంటే చాలు అని అనుకుని బ్రతకండి.